మీరు ఇప్పుడు 14 ఏళ్ల క్రితం రాసిన పొడుస్తున్న పొద్దు మీద పాట అనేది ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది. మళ్ళీ తిరిగి కొత్త ఊపునిచ్చింది. ఈ రోజు కూడా మీరు కొన్ని లక్షల మంది విద్యార్థులు వేల మంది త్యాగం చేస్తే లక్షల మంది ఆ ఫలితాలను అనుభవిస్తారు అనుకొని వాళ్ళు చనిపోతే బలి తీసుకుంటే వాళ్ళకి రిజల్ట్ రాల, ఫలితం రాల. ఈ రోజుకి మీ పాట రూపంలో ఒక వాగ్గేయకారుడిగా అక్కడికక్కడ పాటను పుట్టించేవాడిగా మీరు ఏదన్నా ఒక పాటను పుట్టించి ఈ ప్రపంచానికి ఏమన్నా పరిచయం చేస్తారా? ఇదిరా బాబు పరిస్థితి అని, లేకపోతే మీకు గతంలో మీరు రాసినవి ఇప్పుడు ఏమన్నా సూట్ అయ్యే పరిస్థితి ఉందా మీ పాటలు? ఇప్పుడు ఐయామ్ టుడే కూడా మనము చాలా ఉద్యమంలోకి సీరియస్గా వెళ్ళాలనుకుంటున్నాం. నా ఆయుధం పాటనే కదా, అంతే కదా. యుద్ధం 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 విద్యార్థులకు పాలకులకు మధ్యన జరిగే యుద్ధం. యుద్ధం 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 ఫాసిజానికి ప్రజాస్వామ్యముకు మధ్యన జరిగే యుద్ధం. యుద్ధం 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 ఇది పేద విద్యార్థుల యుద్ధం. బతుకంతా చదువుకే బలిపెట్టిన యుద్ధం. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేరుస్తామని ప్రతిజ్ఞ చేసిన యుద్ధం. తల్లి పుస్తలు ఉన్న భూములు అమ్ముకొని పరీక్ష పాసై ఫస్ట్ క్లాసులో పరీక్ష పాసై సర్వీస్ కమిషన్ యుద్ధం. సర్వీస్ కమిషన్ సర్వీస్ కోసం బతుకంతా దారపోసిన అభాగ్య విద్యార్థుల యుద్ధం. ఈ అభాగ్యుల విద్యార్థుల యుద్ధం. పరీక్ష పేపరు లీక్ అయ్యిందని లక్షలాది మన విద్యార్థుల బతుకులో మన్ను పోసితే తిరగబడే ఈ యుద్ధం. యుద్ధం 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 ప్రజాస్వామ్యముకు బాసీదాని మధ్యన జరిగే యుద్ధం. కేసీఆర్కు విద్యార్థులకు మధ్యన జరిగే యుద్ధం. యుద్ధం 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 విద్యార్థుల యుద్ధం. కన్నీళ్ళ యుద్ధం, కన్న తండ్రుల యుద్ధం అని మద్రాస. ఇప్పుడు పాడుతున్నావు కదా, నువ్వు ఒక్కసారి మీరు ఆర్టీసీకి అశోక్ నగర్ అక్కడక్కడ పోయి చూడండి. ఒక్క కప్పులో చాయ్ ఇద్దరు పిల్లలు తాగుతారు. ఒక్క ఇడ్లీ తీసుకొచ్చుకొని వాళ్ళిద్దరు ముగ్గురు తింటున్నారు. వాళ్ళు ఇంటికి పోతలేదు, వాళ్ళు రోడ్ల మీద పండుకుంటున్నారు. ఒక్కొక్కరికి ఏజ్ బార్ అయిపోతుంది. ఏజ్ బార్ అయిపోయింది. నిరుద్యోగ వృత్తి అన్నారు. ఇలా 35 ఏళ్ళు అయిపోతే ఏజ్ బార్ అయిపోయింది. వాడు అనుకుంటుండే అమ్మ నేను చిన్నప్పటి నుండి ఊర్లో ఉన్న కూలి చేసుకొని బతికేది. నా క్లాస్మేట్ వెంకట గారు 10th ఫెయిల్ అయ్యి పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలు కాదు హాయిగున్నాడు. నాది పెళ్లి రాలే, ఇల్లు రాలే, చదువు రాలే, నేను ఇంటికి పోయేటట్లేదు. అలాది కన్నీళ్ళ బాధ. 18 నుండి 25 ఏళ్ళు ఉన్నటువంటి 35 ఏళ్ళు ఉన్నటువంటి యువతరం ఏ పిల్లలైతే విద్యార్థులైతే తెలంగాణ కోసం మొట్టమొదటి పోరాడారు. ఒక్కసారి ఈరోజు వాళ్ళ బతుకును నాశనం చేశాం. దట్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ టుడే. ఇన్ ద 69 దే ఆర్ హీరోస్, ఇన్ ద 51 దే ఆర్ హీరోస్. నిన్న కాల్చుకొని చనిపోయింది, మీద పెట్రోల్ పోసుకొని చనిపోయారు. ఈ రోజు దేనికోసం అయితే నీళ్లు నిధులు నియామకాలు అన్నారు, అవి 3 రాకపోవడానికి ఎవరితో యుద్ధం చేయాలి? అందుకే కేసీఆర్ కు విద్యార్థుల మధ్య యుద్ధం. ఒకవేళ కేసీఆర్ అని వాడు నిజంగానే గుర్తించినట్టయితే ఆ పరీక్ష లీక్ చేసుకుని సస్పెండ్ చేయడా? మాకు సంబంధం ఏముంది అక్కడ? లేకపోతే ఆ పరీక్ష ఆ విద్యా మంత్రి ఎవరు మనం మోరల్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనం దీని మీద చర్చించుదాం, లేదా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేద్దాం, లేదా మనం రాజీనామా చేద్దాం అని అనొద్దా? అది జరగలేదు. దట్ ఈస్ ది సిచ్యువేషన్ టుడే. అందుగురించే మీరు అన్నది ఆ రోజు పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలం అని చెప్పినప్పుడు తిరుగుబాటు చేయమన్నాను. ఈ రోజు నువ్వు చేయకపోతే యుద్ధం 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 విద్యార్థులకు కేసీఆర్కు ప్రజాస్వామికుల యుద్ధం అని నడుస్తుందని రాశారు. కానీ కేటీఆర్ ఏమంటున్నాడంటే 2% కూడా ఇవ్వలేము, ఊరికే ఉద్యోగాలు గొడవ పెడతారు, కావాలంటే చూడండి అమిత్ షా రోజున
పకోడీలు అమ్ముకోవచ్చు కదా, అది కూడా ఉద్యోగం కదా అన్నాడు. ఉద్యోగాలు కావాలంటే ఎక్కడి నుంచి తెస్తాం? అవును, నువ్వు అమెరికా నుండి వచ్చి ఆ, నాలుగు ముఖ్యమంత్రుల పదవులు తీసుకొని రేపు ముఖ్యమంత్రి అవుతానని ఆ, ఏ ఉద్యమంలో పాల్గొనని వాడు ఉమ్, మరి నీకెందుకు? ఉమ్. ఇంత పెద్ద ఉద్యోగం. నీకెందుకన్నా నీకెందుకు? నువ్వు ఎందుకు కామెంట్ చేస్తున్నావు? ఉమ్, అంటే ఎంఏ పిహెచ్డి చదివి ఉమ్, మేము పకోడీలు అమ్ముకోవాలి, ఉమ్. నువ్వేమో మా పాలకుడు కావాలి. అక్కడనే అడుగుతున్నాను, ఆ, అక్కడనే విద్యార్థులు ప్రతి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ సొసైటీ ఎలా నడుస్తుంది అసలు? ఈ ఆర్థికంగా బయట అమెరికాలో దివాలా అంటున్నారు, ఇక్కడ చూస్తేమో నోట్ల రద్దు వల్ల చాలా పరిశ్రమలు మూతపడ్డాయి అన్న ధోరణిలో నిరుద్యోగిత బాగా పెరిగిందని అంటున్నారు. అసలు ఇప్పుడున్న కండిషన్ ఏంటి? ఈ ఆర్థికత్వం మీద మీరు ఏమన్నా ఒక పాట రాసి దాన్ని ప్రచారంలో తేవాలనుకుంటున్నారా? అంటే అంతర్జాతీయంగా సార్ ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. సార్ అవును. అమెరికా వాడు అనుభవం అంటే ఉమ్, రష్యా వాడు న్యూట్రాన్ అండు, ఉమ్, చైనా వాడు అది ఇది అండు, ఉమ్, ఆయుధాలను కన్న దేశములు యుద్ధం చెయ్యక నిద్దురబోవు, సార్ ప్రపంచ యుద్ధం ఆపనీకి మీరు సిద్ధంగండర్రో మాయమల్లారా. సార్ అట్లా వారు నడుస్తూ ఉన్నారు. ఉమ్, దాని యొక్క ఎఫెక్ట్ నీకు కేంద్రం మీద పడ్డది. ఉమ్, కేంద్రం ఒక పాలసీ డెవలప్ అయింది. ఉమ్, ఈ దేశాన్ని ఎవరు కంట్రోల్ చేస్తుండ్రు? ఉమ్, ఒకటి వరల్డ్ బ్యాంక్, ఉమ్, 2 IMF, ఉమ్, 3 మల్టీనేషనల్ కంపెనీ, ఉమ్, 4 WTO, ఉమ్, ఆఖరుకు మార్కెట్ ఈజ్ మై ఫిలాసఫీ. ఉమ్. ఇది కంట్రోల్ చేస్తుంది మన భారతదేశంలో. అక్కడ మోడీ అయితే ఇక్కడ కేసీఆర్ అయితే ఇలా కంపేర్ చేసేటటువంటి రాజ్యంలో మన తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు కూడా సార్ పాలనలు విడిపోయినా కానీ, భౌగోళికంగా విడిపోయినా కానీ అక్కడ సామాజిక అసమానతలు అట్లనే ఉన్నాయి, ఆర్థిక అసమానతలు అట్లనే ఉన్నాయి, మతం కులం పట్ల పాలకులు ఉన్న అవగాహన అట్లనే ఉంది. ప్రజలు సఫర్ అవుతున్నారు. ఇస్ ఆన్ టుడే. ఇవాళ మన ప్రశ్నల్లో టుడే వాట్ ఈజ్ యువర్ సాంగ్ అనేది అంతే కదా. ఈ రోజు పాట ఏంది? జనం పాట. ఎస్టర్డే గురించి అట్లా చెప్పినావు పొడుస్తున్న పోదు. ఇవాళ టుడే నువ్వు ఏం పాట చెప్తున్నావు? నీకు ఒక పాట పాడినిపించారు. ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్ అనేది ఈ భారత రాజ్యాంగం ఇచ్చింది. ఇది ఎవరు ఇయ్యలే. భారతమాత రాజ్యాంగం అభాగ్యుల ఆయుధం. భారత రాజ్యాంగం ఒక పుస్తకం కాదు, అది 7 తరాల త్యాగాల జ్ఞానాల జ్ఞాన సిద్ధాంతం. అది మానవ జాతి విముక్తి గీతం. భారతమాత రాజ్యాంగం అభాగ్యుల ఆయుధం, 7 తరాల జ్ఞానం, జ్ఞాన యుద్ధముల గ్రంథం, శాస్త్రం వేదం. పీడితులారా రెండిరా, నా బిడ్డలారా మీరు రండిరా, అడక తింటే మన ఆకలి తీరది, బుద్ధి గుంజుకుందాం రో రెండిరో రండిరో. ఈరోజు భారత రాజ్యాంగాన్ని, భారతదేశం యొక్క జెండాను తీసుకొని పార్లమెంట్లో పోయి అక్కడ ప్రశ్నించే బదులు కాలం మారిపోయింది. సనాతనానికి 500 సంవత్సరాల కిందకో 5000 సంవత్సరాల కింద ఉన్న దండను, రాజదండను తీసుకుపోయి పెట్టారు. ఇప్పుడు ఇది పరిస్థితి. మరి ప్రొటెస్ట్ చేసే అపోజిషన్ పార్టీలు కూడా అక్కడికి వెళ్ళి బ్లాక్ షర్ట్లు వేసుకొని ఈ భారత రాజ్యాంగాన్ని జెండాను తీసుకొని పోయేది ఉండే. మేము పోతలేమన్నారు. అది బాగుండదు అనుకున్నారు. సో ఇటువంటి పరిస్థితులలో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఈ భారత రాజ్యాంగం ఇచ్చిన వెల్ఫేర్ యాక్టివిటీస్, నేను 400 ఇచ్చిన పెన్షన్ 200 పెంచిన, నేను జోబులకి వెళ్ళి ఇచ్చినవా? నేను మీకు 3.5 ఎకరాల భూమి ఇస్తున్నా, నీ ఫామ్ హౌస్లోకి వెళ్ళి ఇచ్చినవా? దేనికెళ్ళి ఇచ్చిన వాళ్ళకి? నేను విద్యార్థులు ఇంటికి ఒక్కరికి ఉద్యోగం ఇస్తున్నా అంటే, ఇంటికి ఒకటి ఉద్యోగం ఇస్తున్నా అని చెప్పి పకోడలు అమ్ముకోమంటావా? దీస్ ఆర్ ఆల్ పాపులిస్టిక్ మెథడ్స్. యాజ్ ఆన్ టుడే మొత్తం రైతాంగం, కార్మికులు, కర్షకులు ఎవరు స్వతంత్రం లేదు. అందుకే ఈ మధ్య మీరు నా ప్రోగ్రామ్ అదే కదా, మొన్న ఒక పాట రాసినాం పొడుస్తున్న పొద్దు మీద. ఇప్పుడు విద్యార్థులు వచ్చినప్పుడు యుద్ధం నడిచినాం. ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్ తోటి మోసం చేస్తున్న పాటతోటి ఈ రోజు మనకు నా భావాలను నీకు చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్,
మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.